కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మధుసూదనాచారి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, రవిచంద్ర గారికి, అదేవిధంగా మన జాక్ లీడర్లందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ఉద్యమానికి మా బంధుకు మద్దతుగా కేటీఆర్ గారు మద్దతు ప్రకటించినందుకు శుభాకాంక్షలు, హర్షం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇక్కడ మన ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే, ఒక ఉద్యమం చేపడితేనే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి. ఇప్పుడు తమిళనాడులో వాళ్ళు అక్కడ 3 రోజులు బంద్ చేసారు, పార్లమెంట్లో షెడ్యూల్ పెట్టాలని, 9th షెడ్యూల్లో పెట్టాలని. ఆ తర్వాత పార్లమెంట్లో చేశారు. ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత రాదు. ఉదాహరణకు తెలంగాణ విషయంలో తీసుకుందాం. తెలంగాణ యొక్క అప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాకనే పార్లమెంట్లో పెట్టారు, ఒకేసారి పెట్టలేదు, పార్టీలు దిగిరాలేదు. ఎందుకు చెప్తున్నాయి ముచ్చటంటే, ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు పార్టీని దిగొచ్చి మనకు మద్దతు ఇస్తారు. ఈరోజు బీసీ ఉద్యమం ఇప్పుడు జరిగేది కాదు, 50 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నాం, వేల సార్లు ధర్నాలు చేశాము. హాస్టళ్ల సంఖ్య పెంచడానికి కానీ, గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ, స్కాలర్షిప్లు వచ్చినప్పుడు కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పీరియడ్లో పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశాయి. అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం శకదాలుగా పార్లమెంటుకు, అన్ని పార్టీలకు, అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగొస్తుంది. ఇనుమైనా అంత పెద్ద ఇనుమును నిప్పుల పెట్టి రాజేస్తే ఎట్లా అంటే అట్లా ఒదుకుతుంది. అట్లాగే ఈ పార్టీలు, ప్రభుత్వాలు దిగి రావాలంటే తప్పని పరిస్థితిలో చేయవలసి వస్తుంది. అది లేకుండా, ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా మార్పు రాలేదు. బీసీ ఉద్యమము గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం పోరాడేది, రాజకీయ ప్రయోజనాలకు, వ్యక్తి ప్రయోజనాల కోసం కొట్లాడలేదు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల లేబర్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు ఎవరు లేబరు? పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది, ఇక్కడ రంగారెడ్డి, మెదక్ లేబర్ ఉంటుంది. ఇప్పుడు మన లేబర్ లేరు. ఎక్కడ? బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి లేబర్ను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడేది. ఇంత మార్పు బీసీలు చదువుకోవడం వల్లనే ఈ మార్పు వచ్చింది. అత్యంత పేదరికం ఉన్న వాళ్ళకు కూడా హాస్టల్ సీట్లు, గురుకులాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం పోయి రిక్వెస్ట్ చేసినాం, మీరు గురుకుల పాఠశాలలు పెట్టాలి, అందరితో పాటు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీకి పెట్టాలంటే చాలా లిబరల్గా, ఒకసారి ఒక సంవత్సరం 119, ఇంకొకసారి 119, 3వ సంవత్సరం కూడా 119 పెట్టడానికి మాటిచ్చాడు. అయితే ఆఫీసర్లు బిల్డింగ్లు దొరుకుతలేవని చెప్పి కన్విన్స్ చేసి 33కే పరిమితం చేశారు. మొత్తం 300 స్కూళ్ళు ఆ 3-4 సంవత్సరంలో చేశారు. కాబట్టి చాలా మార్పు ఈ సమాజానికి పునాది పడ్డది. మన మాజీ ముఖ్యమంత్రి, మన నాయకుడు కేసీఆర్ గారు సమాజంలో మార్పు, గుణాత్మకమైన మార్పు గురించే మొత్తం ప్లాన్లు వేసేవాడు. మనం కూడా మన బీసీ ఉద్యమాలు కూడా సమాజంలో ఏదో ఒక వ్యక్తికి, ఎవరు నాయకునికి మార్పు కోసం కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువు ద్వారానే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతున్నాం. ఆ దిశగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు పంపించి ఇంతమంది ఎట్లా చదువుకుంటున్నారని రిపోర్ట్ తెప్పించుకున్నాడు. మేము పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కలిసినప్పుడు, మీ స్టడీ చేస్తున్నాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పు అవుతున్నదో మేము కూడా స్టడీ చేస్తున్నాం అన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంకి వస్తే, తప్పనిసరి రిజర్వేషన్ల కోసం ఎక్కడ మేము తల ఉంచలేదు, తల దించలేదు, సాధించే వరకు వదిలిపెట్టలేదు. ఇది వ్యక్తి ప్రయోజనం కాదు, సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు
ఇది ఏం పంచాయతీ? అన్నదమ్ముల పంచాయతీ. మేము ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదమ్ముల వంటి వారు. ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలనే పోరాటం ఇది. అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు, అందరూ ముఖ్యులు ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి. ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది. ఈ మూమెంట్ రావడానికి ఈ ఒక స్ట్రాటజీ ప్రకారమే మేము చేశాం. జీవో వచ్చింది. ఆ జీవో అందరికీ తెలుసు ఆ పద్ధతి. కానీ చూద్దాం రాజ్యాంగంలో ఉంది ఎంతవరకు ముందుకు పోతుందని. మొదటి రోజు ఇవ్వలేదు, రెండవ రోజు ఇవ్వలేదు, మూడవ రోజు 50% సీలింగ్ అనే దాని మీద బలంగా వాదనలు వినిపించారు. ఏంటిది? అగ్రకులాలలోని పేదలకు 10% రిజర్వేషన్లు ఇస్తే సీలింగ్ వర్తించదు, బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుందా అని చెప్పి నిలదీయడం జరిగింది. అదేవిధంగా